నెల్లూరు జిల్లా విడవలూరు మండలానికి చెందిన 40 మంది వాలంటీర్లు టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 10,000 జీతం ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మహిళల్ని గౌరవించడం లేదని, అనవసర విమర్శలు చేస్తున్నారని కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నుంచి విడవలూరు మండలం నుంచి 40 మంది వాలంటీర్లు ఒకే పంచాయతీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి, అభిమానానికి ధన్యవాదాలు. వాళ్ళందరూ ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీలో ఉండి వాలంటీర్లుగా పనిచేసి 5,000 జీతంతో పనిచేసి ఇప్పుడు ఈరోజు రిజిగ్నేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా నమ్మకంతో వాళ్ళు నేను అడిగాను వాళ్ళని ఎందుకమ్మా ఇలా చేశారని. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తుందని, మాకు తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా అపాయింట్ చేసుకుంటారని, మాకు 10,000 జీతం వస్తుందని, అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ ఎట్లా చేస్తున్నామో అట్లే ఆ ప్రభుత్వంలో చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు ఇలా స్వచ్ఛందంగా టీడీపీలో జాయిన్ అవుతున్నామని చెప్పారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు మా దగ్గరికి వచ్చినందుకు తప్పకుండా నేను వాళ్ళకి మాట ఇస్తున్నాను, తప్పకుండా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి. ఇప్పుడు వీళ్ళు నా దగ్గర వచ్చిన వాలంటీర్స్ అయితే వాళ్ళని ఎవరు మేమైతే బలవంత పెట్టలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు తిరిగి వచ్చి టీడీపీలో చేరితే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళకి వాలంటరీ జాబ్స్ ఇస్తాము. అదేవిధంగా వేతనం కూడా డబుల్ అవుతుంది, 10,000 చేస్తున్నాము. కాబట్టి ఆ సపోర్ట్ అయితే మేము చేయగలం ప్రభుత్వం తరఫున. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత మహిళకి కోవూరు అభ్యర్థిగా, నన్ను ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఒక మహిళకి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఇదే విధంగా, ఒక మహిళని ఎదుర్కోలేక రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారో, మీరు ఇన్ని సంవత్సరాలు చేశారు కదా, అది వెళ్ళి జనం ముందు చెప్పండి, మేము ఇది చేసాం, మాకు ఓటేయండి. ఏంటి ఆమె ఇప్పుడే వచ్చింది, మీరు ఎందుకు ఓటేస్తున్నారు, వేయబాకండి అని చెప్పండి. వాళ్ళు వేయకపోతే వదిలేయండి, మీకు వేస్తే వేయించుకోండి. నేను చెప్పేది ఇదే, అప్పుడు ఇదే చెప్తున్నాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా మీరు చేసిన పనిని చూపించి ఓట్లు అడగండి. 5 సంవత్సరాల నుంచి, 5 కాదు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా టీడీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు తోడయ్యారు. ఎందుకంటే గెలుపు కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, మేము ఒక మాటలో చెప్పాలంటే ఏ ఒక్క నాయకుడిని మేము ఇంతవరకు అయితే బలవంతం పెట్టలేదు. వాళ్ళు వచ్చి మా మీద అభిమానంతో మేము న్యాయం చేస్తామనే నమ్మకంతో పార్టీలో చేరుతున్నారు.